జై జై సద్గురు భం బాబా నమో నమః. జై జై సద్గురు అన్వరానంద బాబా నమో నమః. శ్రీ శ్రీ చిప్పగిరి పంబం స్వాముల వారి జీవిత చరిత్ర ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అని కోరుతున్నాం. జై జై సద్గురు పంబం బాబా. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా చిప్పగిరి గ్రామం నందు పవిత్ర సత్తర్ హాజీ వంశోద్భవులైన సయ్యద్ సుల్తాన్ మొహిద్దీన్ ఖాద్రీ ఉరుఫ్ బంబం స్వామి అను నామధేయము గల మహాత్ములు ఉండేటివారు. వీరు హిందూ మతస్థుని వలె లింగజంధ్యములు విభూది కుంకుమలు ధరించి ధర్మోపదేశం చేయుచుండెడివారు. వీరు ధర్మ ప్రచార నిమిత్తమై దేశ సంచారం చేయుచు ఒకసారి కర్నూలు జిల్లా ఆదవాని పట్టణమునకు ఇచ్చేసిరి. ఆదవాని అంటే ఆదోని ఇచ్చేసి ఉండిరి. వీరి ఆగమన వార్త ఆదోని పట్టణంలోని షేక్ మహమ్మద్ హాజీ అల్లీ సాహెబ్ రాజ్బియమ్మ అను పుణ్య దంపతులకు తెలిసింది. అల్లీ సాహెబ్ గారు పోలీస్ శాఖలో ఉద్యోగం చేయుచుండిరి. ఈ పుణ్య దంపతులకు సంతానము లేనందున మిక్కిలి వ్యాకులత చెందుచుండెడివారు. అకారణమునగా చిప్పగిరి బొంబం స్వాముల వారిని దర్శించి తమ గృహమునకు ఇచ్చేసి తమను కృతార్థులు చేయవలనని ప్రార్థించిరి. అందులకు శ్రీ స్వాముల వారు వారి కోరికను మన్నించి వారి గృహమునకు ఇచ్చేసిరి. అల్లీ సాహెబ్ రాజ్బియమ్మ దంపతులు భక్తి ప్రపత్తులతో స్వాముల వారికి శుశ్రూష గావించి పుత్ర సంతానము అనుగ్రహించవలని స్వామివారిని వేడుకొనిరి. శ్రీ స్వాముల వారు ఆ దంపతుల వినయ విధేయతలకు భక్తి విశ్వాసములకు మిక్కిలి సంతసించి ఈ విధముగా పలికిరి. భక్తులారా, మీరు కోరినట్లు పుత్ర సంతానము ప్రసాదించిద. కానీ మీకు కలగబోయే పుత్రరత్నమును ధర్మ ప్రచార నిమిత్తమై నాకు ప్రదానం చేయగలరా అని ప్రశ్నించిరి. అందులకు వారు సంతోషముగా సమ్మతించిరి. అంతటా శ్రీ స్వాముల వారు సంకల్పము చేసి మంత్రించి సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించి ఆ దంపతులకు ఒక మామిడి పండును ప్రసాదించి వెళ్ళిపోయిరి. ఆ తర్వాత కొంతకాలమునకు రాజుబియ్యమ్మ గర్భము ధరించినది. ఒక పుణ్యదినాన శుభముహూర్తమునందు అఖండ తేజోవిరాజితుడు మహిమాన్వితుడు అయిన ఒక పుత్రరత్నమును ఆమె గర్భమునందు జన్మించెను. ఆ కుమారునకు అబ్దుల్ వహాబ్ అని నామకరణం చేసిరి. ఇతడు బాల్యము నుండి యశోద కుమారుని వలె అనేక మహిమలు చూపుచుండెడి. ఇట్లు 12 సంవత్సరములు గడిచెను. ఇట్లుండగా హాజీ అల్లీ సాహెబ్ గారిని ఆదోని పట్టణం నుండి ఆలూరు గ్రామమునకు బదిలీ చేసిరి. వీరు ఆలూరు గ్రామం నందలి మహమ్మదీయుల ప్రేమ విశ్వాసములు పొంది వారి సహాయ సహకారములతో ఒక మసీదును నిర్మించిరి. హరియత్ నియమములను తుచా తప్పకుండా పాటిస్తూ అల్లీ సాహెబ్ గారు కాలము గడుపుచుండిరి. కొన్ని దినములకు ఆ గ్రామములో కలరా వ్యాధి వ్యాపించి అసంఖ్యాకముగా జనులు మరణించిరి. దీనిని చూసి పుర ప్రజలు భయపడిరి. గ్రామ శాంతికై గ్రామ దేవతలను పూజించి అట్టహాసముగా పొలమేర అవతల విడిచి వచ్చిరి. అంతటా గ్రామమునందు శాంతి కలిగింది. అయితే వరపుత్రుడైన అబ్దుల్ వహాబ్ తన తోటి బాలులతో కూడి పొలమేరలో విడిచి వచ్చిన గ్రామదేవతను మరలా గ్రామములోకి తెచ్చి పెట్టెను. వెంటనే కలరా ఉపద్రవం మరలా విజృంభించెను. గ్రామ పెద్దలందరూ ఈ వృత్తాంతమును అల్లీ సాహెబ్ గారికి నివేదించిరి. అల్లీ సాహెబ్ దంపతులు
కుమారుని ఆగడాలను విసుగు చెంది వ్యాకులత పడిరి. శ్రీ చిప్పగిరి బొంబం స్వాముల వారికిచ్చిన వాగ్దానము గుర్తుకు రాగా కుమారుని ప్రవర్తనతో విసుగు చెందిన ఆ దంపతులు తమ కుమారుని తొడుకుని వెళ్ళి శ్రీ బొంబం స్వాముల వారికి అప్పగించి వచ్చిరి. అప్పటి నుండి బాలుడైన అబ్దుల్ వహాబ్ తమ గురువుగారైన శ్రీ చిప్పగిరి బొమ్మం స్వాముల వారికి విశ్వాసపాత్రుడై భక్తి శ్రద్ధలతో వినయ విధేయులతో శుశ్రూషలు చేయుచు కాలము గడుపుచుండెను. ఇంతటా ఆ బాలునకు 14 సంవత్సరములు నిండెను. మిగతా భాగము వచ్చే సంచికలో వస్తుంది. ఆ వచ్చే వీడియోలు మీకు అన్ని విధాలుగా నేను వివరించి చెప్తాను. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జై జై సద్గురు బొంబం బాబా. నమో నమః.